అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రి దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఉదయం అయితే ఒక దారుణం అయితే చోటు చేసుకుంది. 35 సంవత్సరాల రషీద్ అనే యువకునైతే అతి దారుణంగా అయితే హత్య చేయడం జరిగింది. కత్తులు కావచ్చు, వేట కొడవలతో అయితే నరికి చంపడం జరిగింది. దీనికి సంబంధించి అయితే వారి కుటుంబంలో అయితే ప్రస్తుతం చూసినట్లయితే విషాద ఛాయలు తలుముకున్నాయి. ప్రస్తుతం అయితే రషీద్ అయితే గంగాధర్లో అయితే డాక్యుమెంట్ రైటర్గా అయితే పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు అయితే ఏఎస్పీ శేషాద్రి రెడ్డి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. బాధితులతో అయితే మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి అయితే బాధిత కుటుంబానికి అయితే కొంత ఉపశమనం కలిగించే పరిస్థితి అయితే తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే ఏఎస్పీ శేషాద్రి రెడ్డి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలా జరిగిందని భావిస్తున్నారు? అంటే దీనికి సంబంధించి కంప్లైంట్ ఏమని ఇచ్చారు వీళ్ళు? ఓకే, ఇది పొద్దున ఒక 5:20 ప్రాంతంలో మనకి 100 డయల్ కాయిల్ రావడం జరిగింది. సో ఇమ్మీడియట్గా స్పందించి అక్కడికి వెళ్ళి చేరుకుంటే కొంతమంది అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి కొంత సాక్ష్యాధారాల ఆధారంగా ఇది వీళ్ళు ఒక అతను ఇంటి నుంచి తను వెంటాడి అది నైఫ్ పట్టుకొని వెళ్ళి అక్కడ ఒక చోట అక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ ఐ థింక్ 500 మీటర్ దూరం వరకు తీసుకెళ్ళి అక్కడ చంపడం జరిగింది అని ఒక విట్నెసెస్ ద్వారా అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ డిసీజ్డ్ పేరు వచ్చేసి మొహమ్మద్ రషీద్, ఒక 35 సంవత్సరాలు ఉంటుంది. మన కంప్లైంట్ వచ్చేసి వాళ్ళ వైఫ్ ఇవ్వడం జరుగుతుంది, షెరీన్ అని. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా తెలియంగానే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి దీని మీద టీమ్స్ పెట్టేసి దర్యాప్తుని కంప్లీట్ వేగవంతంగా చేసినాము. యాజ్ ఆఫ్ నౌ అక్యూజ్డ్ ఇస్ అన్నోన్, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళని పట్టుకొని అది రిమాండ్కి పంపించి దాని అనుకూలంగా ఎట్లా ఉంటే అట్లా దర్యాప్తుని మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలి అనేది పెట్టుకున్నాం. ఓకే, ప్రస్తుతం దీనిలో ఎంతమంది ఉన్నారని భావిస్తున్నారు మేడం మీరైతే? ప్రస్తుతం ఇంకా అన్నోన్ అండి, అక్యూజ్డ్ అన్నోన్. సెవరల్ ఇన్పుట్స్ వస్తున్నాయి, బట్ వన్స్ థింగ్స్ బికమ్ క్లియర్ అప్పుడు మేము డైవర్జ్ చేస్తాము అని ఏమున్నా కూడా. ఓకే, ప్రస్తుతం చూసినట్లయితే చాలా వరకు అయితే అవగాహన కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర సైతం కల్పిస్తున్నప్పటికీ సైతం మనిషి చంపుకునే పరిస్థితులు అయితే వస్తున్నాయి. కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యని సైతం ప్రస్తుతం అయితే చూసినట్లయితే చంపుకునే వరకు అయితే వెళ్తున్నారు. అంటే మనుషుల మెంటాలిటీ సంబంధించి కావచ్చు, ఇంకా పోలీసుల నుంచి అవ్వచ్చు, ఇంకా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఏమున్నాయండి? ఇంకా కూడా ఇందులో భాగంగా ఆల్రెడీ చాలా స్టెప్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ థింగ్ విజిబుల్ పోలీసింగ్ అని, ఎక్కడుంటే అక్కడ ఇంటెన్స్ పెట్రోలింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఓపెన్ డ్రింకింగ్ కానీ ఇట్లాంటివి జనరలీ తాగి ఇట్లా చేసుకోవడం చూస్తుంటాం, గొడవలు పడడం. సో ఇట్లాంటి వాటికి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కంప్లీట్గా ప్రివెంటివ్ యాక్టివిటీస్లో పోలీసింగ్ మనకు సిరిసిల్లలో చాలా, తెలంగాణ పోలీస్ అంతా కూడా ఇది ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్లో చాలా డెటరెంట్గా పనిచేస్తుంది. సో అవి ఇంటెన్స్గా నడిపిస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రివెన్షన్ ఒకటైతే మళ్ళీ దాని తర్వాత దానికి ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మనకి ఎప్పటికప్పుడు ఎట్లా చట్టంలో ఉన్నవన్నీ ఏ విధంగా నడిస్తే అనేది న్యాయం చేకూరుతుందో అదే విధంగా దర్యాప్తు అన్నీ కూడా స్కిల్డ్గా పోతున్నాము టీమ్స్ పెట్టేసి. సో బోత్ ప్రివెన్షన్ అండ్ ఆఫ్టర్ తీసుకోవాల్సిన స్టెప్స్ కూడా ఒకవేళ ఏమైనా జరిగితే అవి కంప్లీట్గా చేస్తున్నాము. సో జనాలకు కూడా, నేను ప్రజలకు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే ఏమున్నా కూడా పోలీస్ ఆర్ దేర్. సో ఇమ్మీడియట్గా మనకు ఒక 100 డయల్ కాల్ చేస్తే, నిన్ననే మనం చూసాము ఒక 100 డయల్ కాల్తోనే ఒక నిండు ప్రాణం ఒకటి హైదరాబాద్లో రక్షించారు అని, అట్లా చాలా జరుగుతున్నాయి. సో 100 డయల్ ఇస్ ఆల్వేస్ దేర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్సో పోలీస్ స్టేషన్లో మనకి ఎప్పుడంటే అప్పుడు పిటిషన్స్ తీసుకొని ఆ మేనేజ్మెంట్ అంతా చాలా బాగుంది. సో ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఏదున్నా కూడా. ఓకే అండి, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఏఎస్పీ శేషాద్రి రెడ్డి అయితే బాధిత కుటుంబానికి అయితే సత్వర న్యాయం చేస్తానైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఇక్కడికైతే భారీగా అయితే మోహరించడం జరిగింది. బాధిత కుటుంబానికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా వారి కుటుంబానికి సంబంధించి అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తానైతే వారైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేమైతే నిందితునైతే పట్టుకుంటాము, ఖచ్చితంగా కటకటాలో వేస్తామని చెప్పేసి అయితే వారైతే భరోసా ఇస్తున్నారు. మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని అనవసరంగా మీరు కేసులో పాలు అవ్వద్దు అని చెప్పేసి అయితే వారైతే హితవు చెప్తున్న పరిస్థితి అయితే మనైతే వేములవాడ ఏరియా ఆసుపత్రి దగ్గర అయితే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.